కదా. ఆగండి, మీకు ఎవరికైనా నాయిస్ వినిపిస్తుంది ఏదైనా? కొన్నిసార్లు మనం చూస్తున్న నిజం కాదని మనం నమ్మకపోతాం. ఈ రూమ్లో ఉన్న ప్రతి అమ్మాయి ఇప్పుడే సేఫ్ అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి తెలియదు ఒక గెస్ట్ ఇప్పుడే వచ్చింది. మీ అందరికీ ఒక చెప్పనా, మీ ఇంట్లో 10 years ముందు ఒక అమ్మాయి చనిపోయిందంట. స్టాప్ ఇట్ రా, అలా చెప్పకు. ఎందుకు జస్ట్ స్టోరీయే కదా. ఎవరు నవ్వింది? కొన్ని స్టోరీస్ వినడానికి కాదు, తిరిగి జరిగేదానికే వస్తుంది. కొన్ని ఆత్మలు పిలవకపోయినా వస్తుంది. గైస్, మనమందరం కౌంట్ చేద్దామా? 1 2 3 4 5 6 7 8. మన 7 కదా ఉండాలా? భయం అనేది బయట ఉండదు, మన మధ్యలో ఉంటుంది. చూస్తున్నారు కానీ అర్థం చేసుకోవట్లేదు. మీ మధ్య ఆల్రెడీ ఒకరు ఎక్స్ట్రా ఉన్నారని. ఎవరది? ఇంకొక ఎవరు? సంథింగ్ వియర్డ్. ఆంటీ మీరు ఓకేనా? ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నారు? యా అవును, మీరు చాలాసేపటి నుంచి నార్మల్గా లేరు. గైస్, సంథింగ్ వియర్డ్. ఈ మూమెంట్లో నిజం భయపెట్టేదానికి రెడీగా ఉంది. మిడ్ నైట్లో కొన్ని డోర్స్ ఓపెన్ అవుతాయి, మనం చూడకపోయినా. అంటే మీరు ఎందుకు ఇలా నవ్వుతున్నారు? ఎందుకంటే మీరు చెప్పిన స్టోరీ గురించి మాట్లాడుతున్నాం కదా. స్టోరీలో ఉన్న అమ్మాయి నేనే. మనలో ఎవరో మిస్సింగ్ అనుకుంటా. ఈ రాత్రి తర్వాత ఈ గ్రూప్లో ఒకరు కనపడలేదు. స్టోరీ ఇక్కడ అయిపోలేదు, ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది. నెక్స్ట్ స్టోరీ ఎవరు చెప్తారు?